ఒక ఊరికి వ్యాపారస్తుడు వచ్చాడు. అతనెంతో అదృష్టవంతమైన వ్యాపారి. అదృష్ట రత్నాలను ఊరూరికి తీసుకెళ్లి అమ్ముతాడు. ఊరికి మధ్యలో ఉన్న చెట్టు కింద నిలబడిన అతను తన చేతిలో ఉన్న పెట్టెని తెరిచాడు. దాని లోపల రంగురంగుల అనేక రకాల రత్నాలు ఉన్నాయి. వెంటనే ఆ వ్యాపారి గట్టిగా పిలవడం మొదలెట్టాడు. రంగురంగుల అదృష్టరత్నాలు, మీ జీవితాన్ని మార్చబోయే అదృష్టరత్నాలు. మీ జీవితం మారిపోవాలంటే ఈ రత్నాల్ని కొని ధరించండి. అదృష్టరత్నాల్ని కొనుక్కోండి, మంచి ఫలితాల్ని పొందండి. రంగురంగుల అందమైన అదృష్టరత్నాలు, మీ జీవితాన్నే మార్చేసే రత్నాలు. మీ కోరికలు నెరవేరాలంటే ఈ రత్నాల్ని కొని ధరించండి. రండి, కొనుక్కోండి, కుబేరులుగా మారిపోండి. ఆ దారిన వెళ్తున్న ఒక పెద్దాయన అతని దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇవి? అదృష్టరత్నాలు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అదృష్టరత్నాలు. కొనుక్కోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు చెప్పేదేది నాకు అర్థం కావడం లేదు. ఇవి అదృష్టరత్నాలు. ఇవి గనక మీ దగ్గర ఉన్నాయంటే మీ జీవితంలో మంచే జరుగుతుంది, కనకవర్షం కురుస్తుంది. చెప్పాలంటే మీ జీవితం సరికొత్తగా మారిపోతుంది. ఓ అలాగా, వినటానికి చాలా బాగుంది. వీటి ఖరీదు ఎంత? ఒక రత్నం విలువ 1000 రూపాయలు మాత్రమే. ఈ అదృష్టరత్నాన్ని కొనుక్కుని జీవితంలో గొప్ప అదృష్టవంతులైపోండి. అప్పుడా దారిన వెళ్లే ఒక మహిళ అతని దగ్గరకొచ్చి అడిగింది, ఏంటండి ఇవి? అదృష్టరత్నాలమ్మా, ఈ అదృష్టరత్నాలు మీ దగ్గర ఉన్నాయంటే జీవితంలో అంతా మంచే జరుగుతుంది. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఒక్క రత్నం విలువ కేవలం 1000 రూపాయలే. 1000 రూపాయలతో ఒక రత్నాన్ని మీరు సొంతం చేసుకున్నారంటే ఆ తర్వాత మీ జీవితం ఎలా మారిపోతుందో మీరే చూస్తారు. జీవితంలో అదృష్టం ఎప్పుడూ ఒక్కసారే తలుపు తడుతుంది. ఇప్పుడు మీ ఇంటి తలుపు తడుతోంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని వదులుకోకండి. ఆ అదృష్టరత్నం తీసుకుందామా వద్దా అనే సందేహంతో ఆ మహిళా వ్యక్తి నిలబడ్డారు. అప్పుడు అటువైపు ఒక కారు వేగంగా వచ్చి నిలబడింది. అందులోంచి ఒకరు టిప్ టాప్ గా దిగారు. అప్పుడతను అదృష్టరత్నాల వ్యాపారి దగ్గరకొచ్చి, అన్నా, మీరు నన్ను గుర్తుపట్టారా? అబ్బే లేదండి, మీరెవరు? ఏంటన్నా, మర్చిపోయారా? పోయిన నెల మా ఊరికి ఈ అదృష్టరత్నాలు అమ్మడానికి వచ్చారు కదా. మీ దగ్గర నేను ఒక అదృష్టరత్నాన్ని కూడా కొన్నాను. అదృష్టరత్నం కొన్న 3 రోజులకే నాకు లాటరీలో 1 కోటి రూపాయలు వచ్చాయి. అంతా మీ అదృష్టరత్నం మహిమేనన్నా. మీ దగ్గర గనక నేను అదృష్టరత్నం కొనకపోయుంటే ఇప్పటి వరకు నేను పేదవాడిగానే ఉండుండేవాణ్ణి. ఆ రోజు మీ దగ్గర 1000 రూపాయలకి అదృష్టరత్నం కొన్నందువల్ల ఈ రోజు నా జీవితం అదృష్టంతో నిండిపోయింది. ఓ అలాగా, వినడానికి చాలా సంతోషంగా ఉంది. నీలాగే చాలా మంది జీవితాలని ఈ రత్నాలు మార్చేస్తున్నాయి. వీటి వల్ల ఎంతో మంది ప్రయోజనం పొందారు. మా మిత్రులు అదృష్టరత్నాలు అడిగారు, వాళ్ళకు కూడా ఇవ్వాలి. నాకిప్పుడు 5 అదృష్టరత్నాలివ్వండి. ఇదిగోండి 5000 రూపాయలు. అతను 5000 రూపాయలు ఇవ్వగానే దాన్ని తీసుకుని ఆయనకి 5 అదృష్టరత్నాల్ని ఇచ్చాడు వ్యాపారి. అదృష్టరత్నాలను తీసుకున్న ఆ యువకుడు కారెక్కి వెళ్ళిపోయాడు. చూసారా, ఈ అదృష్టరత్నాలు ఎంత మహిమగలవో! ఒక పేదవాణ్ణి కోటీశ్వరుడిగా మార్చేశాయి. సమయం గడిచే కొద్దీ వీటి విలువ పెరిగిపోతుంది. ఇప్పుడే కొన్నారంటే 1000 రూపాయలు. కొద్దిసేపైతే ఈ అదృష్టరత్నం 2000కి కూడా దొరకదు. అది విన్న ఆ పెద్దాయన, ఆ మహిళ డబ్బిచ్చి వాళ్ళిద్దరూ అదృష్టరత్నాన్ని తీసుకున్నారు. ఆ వ్యాపారి 100 అదృష్టరత్నాల్ని తీసుకొచ్చాడు. సాయంత్రంలోగా 95 అదృష్టరత్నాల్ని అమ్మేశాడు. ఇంకా 5 అదృష్టరత్నాలు మాత్రమే మిగిలున్నాయి. మిగిలిన ఈ 5 రత్నాల్ని కూడా అమ్మేస్తే నేను వెళ్ళిపోవచ్చు. రండి రండి, అదృష్టరత్నాల్ని కొనుక్కోండి. మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాయి అదృష్టరత్నాలు. వీటిని సొంతం చేసుకోండి, ధనవంతులైపోండి. త్వరగా రండి రండి రండి, అదృష్టాన్ని చేజార్చుకోకండి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. త్వరగా వచ్చి కొనుక్కోండి, అదృష్టవంతులవ్వండి. అతని గొంతు విని ఆ దారిన వెళ్లే రాజేష్ అనే వ్యక్తి అక్కడికొచ్చాడు. అతను వ్యాపారితో ఇలా అడిగాడు, ఏంటి, అదృష్టరత్నాలా? అవును బాబూ, ఒక్క రత్నాన్ని కొనుక్కో, జీవితంలో అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఏంటి, అర్థమైందా? రంగురంగుల రాళ్లని చూపించి మీరు అదృష్టరత్నాలని మోసం చేస్తున్నారా? ఏంటి బాబూ అలా అంటున్నావు? ఇవి అదృష్టరత్నాలు. ఇవి అదృష్టరత్నాలే అని నిరూపించగలరా? ఇంతకు ముందు ఈ అదృష్టరత్నాల్ని కొన్నవాళ్ల దగ్గరికి వెళ్లి నువ్వు అడిగి చూడు. అప్పుడు నీకు వీటి మహిమేంటో తెలుస్తుంది. అది మీరు చెప్పరా? ఈ రత్నాలు కొన్న ఒకరికి 1 కోటి రూపాయల లాటరీ తగిలింది తెలుసా?
ఈ అదృష్ట రత్నాన్ని ధరించడం వల్ల ఎంతో మందికి అదృష్టం కలిసొచ్చింది. ఓ సరే సరే, కానీ వీటిని చూస్తుంటే మామూలు రాళ్లలాగే కనిపిస్తున్నాయి. వీటిని అదృష్ట రత్నాలంటున్నారేంటి? సరే, ఏంటి బాబు నువ్వు వ్యాపారం చేసుకునే చోటుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇదేం బాలేదు బాబు. నాకున్న డౌట్నే కదా అడిగాను. నా డౌట్ని క్లియర్ చేయండి. నీ డౌట్ని క్లియర్ చేయడం నా వల్ల కాదు. అలా చెప్పగానే వ్యాపారం చేయడం ఇష్టం లేక అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు. ఎంతో వేగంగా నడుచుకుంటూ ఊరు బయటకు వచ్చేశారు. అక్కడ ఒక చోటున కార్లో వచ్చిన యువకుడు అతని కోసం వేచి ఉన్నాడు. ఏంటన్నా, ఎంతసేపని మీకోసం ఎదురు చూడాలి? ఎందుకింత ఆలస్యం? అన్ని రాళ్ళని అమ్మేశారా? హ, కొంచెం ఉంటే అమ్మేసేవాణ్ణే. ఏంటన్నా మీరనేది? తీసుకొచ్చిన 100 రాళ్లల్లో 95 రాళ్లు అమ్మేశాననుకో, కానీ 5 రాళ్లు మాత్రమే మిగిలిపోయాయి. వాటిని కూడా అమ్మేసొద్దాం అనుకున్నాను, కానీ అంతలో ఒకడొచ్చాడు. వాడికెందుకో నా మీద అనుమానం వచ్చినట్టుంది. డౌటు అంటూ నా ప్రాణం తీశాడు. ఇంకా అక్కడే ఉండడం అంత మంచిది కాదని బయలుదేరి వచ్చేశాను. ఓ అలాగా. ఇంకా అన్నా, కార్ అద్దెకిచ్చిన వాడు 100 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. సరే సరే, నా భాగం ఇవ్వండి, నేను బయలుదేరతాను. వ్యాపార అతనికి ఇవ్వాల్సిన భాగం ఇచ్చేశాడు. అది తీసుకున్న అతను, ఏన్నా, ఎన్ని రోజులని అబద్ధాలు చెప్తూ ఇలా కాలం వెళ్లదీయాలి? ఏదో ఒకరోజు మనం అమ్ముతున్నది రంగురాళ్లేనని ప్రజలందరికీ తెలిసిపోతే ఇక మన పని అంతే. అరే, నీకు తెలియందా? అందుకే కదా మనం రాళ్లు అమ్మిన ఊరికి మళ్ళీ వెళ్ళడం లేదు. కొత్త ఊళ్ళలోకి వెళ్లి మోసం చేసి రాళ్లు అమ్ముకుంటున్నాం. ఒక్కొక్కూరు వెళ్తున్నప్పుడు గుండె గుబేల్ గుబేల్ మంటోంది. ఎవరైనా మోసపోయిన వాళ్ళు మనల్ని గుర్తుపడతారేమోని భయంగా ఉంది. ఏమంటున్నావు నువ్వు? అనవసరంగా ఇలా భయపడొచ్చా? అదృష్టాన్ని నమ్మేవాళ్లే మన టార్గెట్. కష్టపడకుండా అదృష్టాన్ని నమ్ముకుంటారు చూడు, వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు. తెలివైన వాడిని మోసం చేయడం చాలా కష్టం. ఇలా కొద్ది కొద్దిగా మోసం చేసి కొద్ది కొద్దిగా సంపాదించడం 4 డబ్బులు చేతిలో నిలబడినట్టే ఉండడం లేదు. ఓ అలా అంటావా? సరే సరే, నువ్వేం దిగులు పడకో. ఈసారి మనం ఇంకా పెద్ద ప్లాన్ వేద్దాం, బాగా సంపాదించుకుందాం. ఏమంటావ్? చెట్టు వెనకాలే దాక్కుని వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసిన రాజేష్ కోపంతో ఇలా అన్నాడు. రేయ్, ప్రజలందరికీ రంగురాళ్ళని అమ్ముతూ అదృష్ట రత్నాలని మోసం చేస్తున్నారా? ఆగండ్రా, వస్తున్నాను. రాజేష్ ను చూడగానే వాళ్ళిద్దరూ పరిగెత్తారు. ఆ తర్వాత ఈ విషయం అందరికీ తెలపాలని రాజేష్ ఊళ్ళోకి బయలుదేరాడు. ఊరు లోపలికి రాగానే ఆ వీడియో అందరికీ చూపించాడు. అది చూసిన అందరూ ఆ వ్యాపారి వాళ్ళందర్నీ మోసం చేసినట్టు గ్రహించారు. ఆ వ్యాపారిని ఊరికే వదిలిపెట్టకూడదు. అవునవును, ఊరికే వదిలిపెట్టకూడదు. వాడికపై ఇక్కడికి రాడు కదా, వాడు ఎక్కడున్నాడని వెళ్లి వెతుకుతారు చెప్పండి? మీరు అదృష్టమనే మాటకి మోసపోతారని గ్రహించి వాడు సులభంగా మిమ్మల్ని మోసం చేసి వెళ్ళాడు. అదృష్టాన్ని నమ్మినందువల్ల మీలో ప్రతి ఒక్కరూ 1000 రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు ఆ రాళ్లు మీ చేతికున్నాయి, కానీ మీ డబ్బు మీ చెయ్యి జారిపోయింది. ఇప్పుడు చెప్పండి, అవి అదృష్ట రత్నాలా? ఇవి మామూలు రంగురాళ్లే. అవునవును, రంగురాళ్లే. అదృష్టాన్ని నమ్మడం మానేసి మీ కష్టాన్ని శ్రమని నమ్ముకోండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకో రోజు మీరు మీ జీవితంలో పైకొస్తారు. అది వదిలేసి మీరు మీ అదృష్టాన్ని నమ్ముకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కష్టమే. ఇలా చెప్పి రాజేష్ అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడున్న వాళ్ళంతా ఇకపై అదృష్టాన్నే నమ్మకూడదని నిర్ణయించుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్న రంగురాళ్లను విప్పేసి మోసపోయాం. విసిరుగొట్టారు.